అజయ్ సార్, హాయ్. హాయ్. సో ఆల్మోస్ట్ ఇప్పటికే మీరు ఎంతోమంది ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త జోన్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఏం క్రియేట్ చేసిన ఒక మార్క్ ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు వస్తారని మేమైతే అనుకుంటున్నాం. మీరేం చెప్తారు అసలు? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ హోల్ ఐడియా ఆఫ్ ది కాన్సెప్ట్. అంటే ఒకటి, మనకి తెలియని చాలా మంది వస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. వెన్ దే గో టు ద వెబ్సైట్ దే ఆల్సో క్యాన్ సీ ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉన్న సూటబిలిటీ వాళ్ళకి ఏంటి అనేది. దట్ ఈస్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. యూనో ఎక్కువ మంది వస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళకో ఛాన్స్ వస్తుంది. అంటే ఇండస్ట్రీకి యాక్సెస్ లేకుండా సపోజ్ ఎక్కడో ఒక ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఊర్లో అతను సెల్ ఫోన్ పెట్టి ఒక కెమెరాతోటి ఒకటి తీసి అలా చాలామంది ఇంప్రెస్ చేసిన ఉన్నారు ఆల్రెడీ. మేము చేసిన టెస్ట్ దాంట్లో యూనో. సో అంతమందికి యాక్సెస్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఎనీబడి హూస్ వెరీ గుడ్, వై విల్ పీపుల్. ఇప్పుడు నాకు నచ్చకపోవచ్చు సపోజ్ ఒక పర్టికులర్ యాక్టర్, కానీ ఓటింగ్ ప్రాసెస్లో 70%కి అతను నచ్చాడంటే అది నేను ఇగ్నోర్ ఎలా చేస్తాను? అంత స్టూపిడిటీ అది ఇగ్నోర్ చేయటం, అది నా పాయింట్. యా, మ్యాక్స్ మీరు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఎక్కువగా గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా ఇన్స్టాలో మీకు ఏదైనా ఒక పర్సన్ నచ్చిన, అంటే యాజ్ లుక్లో కావచ్చు వాట్ ఎవర్, వెంటనే వాళ్ళు మీరు పిక్ చేస్తున్నారు, ఇంటరాక్షన్ అవుతున్నారు, అండ్ మీరే ఎక్కువగా స్టార్స్ని చేసేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేసి అంటే అక్కడ అది మామూలుగా జరిగే పద్ధతే కదా. అది దట్ ఎవ్రీబడి డస్. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టాలో అంటే ఇప్పుడు నేను ఆ కేరళ అమ్మాయిని చూసా. యా, సో అది దట్ ఈజ్ వాట్ ఐ లైక్ నా కాంటెస్ట్. కానీ దాంట్లో కూడా మీరు ఒకటి చూస్తే, ఇప్పుడు నేను అమ్మాయిది వీడియో పెట్టి నా ట్విట్టర్లో క్యాన్ సమ్మన్ టెల్ మీ హూ షీ ఈజ్ అంటే దానికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి యూనో. సో అది కూడా ఒక విధంగా ఇదే కదా. ఇప్పుడు అంతమంది రియాక్ట్ అయ్యారంటే ఏదో ఉన్నట్టే కదా. అది నా పాయింట్. యా సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. పిఠాపురం అంటే ఏమైనా గుర్తొస్తుందా సార్? పిఠాపురం నాకేదో గుర్తొస్తుంది, మీరు చెప్తే వినాలి. ఓకే, అప్పుడు అది ఇప్పటివరకు చాలామంది ఇంకా నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారు. అవునా? పాలిటిక్స్ నుంచుంటున్నాం అంటాను. ఎందుకంటే వాళ్ళు నా ట్విట్టర్లో నేను క్లారిఫికేషన్ చూడాల, వాళ్ళు చేస్తే ఎక్కడో ఇని ఉంటారు. మేము కూడా అదే ఫిక్స్ అయిపోతున్నాం సార్. పిఠాపురం అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మీరు ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతారు. నెక్స్ట్ పాలిటిక్స్లో ఏమైనా ఎంట్రన్స్ సడన్ గా వచ్చేస్తారా ఏంటనే ఒక చిన్న అది మాత్రం ఆ బుద్ధితో పని నేను చేయను. అంతేనా? అంటే ఇంకా పిఠాపురం ఆ రోజు నేను అది అనౌన్స్మెంట్ ఇచ్చింది. నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం ఎవరో ఒకరిని. అంటే అందరినీ చేసేస్తున్నారు సార్. క్లారిటీ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ నేను ఎవరినో ఉద్ధరించడానికి కొత్త టాలెంట్ బయటికి తీయడం అనే సదుద్దేశంతో చేయట్లా. ఎవరి ఫిల్మ్ వాళ్ళని నేను వాడుకోవడానికే చేస్తున్నా. యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ దిస్ ఈజ్ ద నియరెస్ట్ థింగ్ వాట్ పీపుల్ లైక్ అనే నా స్వార్థంతో చేస్తున్నా. కానీ ఎవరినో ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు. అదే కారణంతో నేను ఎప్పుడు రాజకీయాల్లో కూడా వెళ్ళను. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. రీసెంట్గా రాజమౌళి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు అంటే స్టార్ట్ మీ పేరే చెప్పారు. అండ్ మీ ఆ వీడియో కూడా మీరే మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆర్జీవి గారి స్టైల్ బాగుంటుంది, డిఫరెంట్గా ఆలోచిస్తారని ఆయనే చెప్పడం జరిగింది. ఆస్కార్ దాకా రాజమౌళి గారు వెళ్ళారు. అండ్ మీ స్టైల్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కూడా ఒక వండర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ మార్క్ ఆర్జీవిని మళ్ళీ మేము ఫ్యూచర్లో చూడగలమా, చూడలేమా? నో, చూడలేరు. చస్తే చూడలేరు. 7 జన్మలు ఎత్తినా చూడలేదు. సార్ చిన్న ఇప్పుడు ఇంత చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ మళ్ళీ ఇక్కడ చెప్తా కూడా మీరు మళ్ళీ ఆర్టిస్టులకే ఫేవరేజ్గా మాట్లాడుతున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్కే. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కూడా ఒక వింగ్ అనేది ఉండింది సార్. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. చాలా చిన్న సినిమాల వాళ్ళందరికీ వాళ్ళకి మీలాగా ఒక పేరు లేదు, కానీ వాళ్ళు మంచి కంటెంట్తో సినిమాలు తీస్తున్నారు. బట్ ఫైనల్గా వాళ్ళు వచ్చి ఆగిపోతున్నారు. వాళ్ళకి రిలీజ్ సినిమా దాకా తీస్తున్నారు, కానీ వాళ్ళకి రిలీజ్ చేసుకోవటం, మార్కెట్ చేసుకోవటం తెలియట్లా. ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న ఆర్జీవి గారు మార్కెటింగ్ వైపు కూడా ఏమన్నా వచ్చే ఆలోచనలు ఉందా? ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ప్రొడ్యూసర్స్ అని చెప్పారు కాబట్టి, అవును, ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఈజ్ ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్. సినిమా అనేది ఒక ప్రోడక్ట్. ఓకే, ఎందుకంటే మీరు ఎఫర్ట్, టైము, మనీ అన్నీ ఖర్చు పెట్టి ఒకటి చేసి యూ వాంట్ టు గెట్. ఇప్పుడు బట్టలు కొట్టుంది అనుకోండి, మీరు ఒక షర్ట్ బ్రాండ్లో చేశారు. ఆ షర్ట్ బ్రాండ్ మీరు అనుకుంటున్నారు చాలామందికి ఇది నచ్చుతుంది, ఈ షర్ట్ అందరూ కొంటారు అని. మీరు అక్కడ షాప్లోకి వెళ్ళేసరికి 100 బ్రాండ్లు ఉన్నాయి అక్కడ. ఆ షాప్లో ఉన్న 100 బ్రాండ్లో దొరికే వాటిలో షాప్ ఓనరు ఏమనుకుంటాడు, అరే ఇది ఎవడో ఇది కొంటాడు, ఆడికి లిమిటేషన్ ఉంటుంది, స్పేస్ లేదు.
సో వాడికి ఉన్న స్పేస్లో వాడికి ఉన్న నమ్మకంతో వాడు కొన్ని 5-6 ముందు పెడతాడు, కొన్ని కింద పెడతాడు, కొన్ని అసలు రానిడు షాప్లోకి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. మీరు చెప్పే ఆ నలుగురు అని చెప్తారు చూడండి, ఇప్పుడు దిల్ రాజు, మన సురేష్ బాబు, అది కూడా ఇస్ ఎ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్. థియేటర్లకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. థియేటర్ అనేది ఇట్ ఈస్ ఎ షాప్, ఇది ఫ్యాక్టరీ. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ కౌంటరు, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. ఓకే, అప్పుడు ఆ సేల్స్ కౌంటర్ గురించి అర్థం అవ్వకుండా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎవరు మూర్ఖత్వం? అది మ్యానుఫ్యాక్చర్ మూర్ఖత్వం. అది యా, అది పాయింట్ అక్కడ. యా సార్ ఎలాగా కాదు, ఇప్పుడు నాకు అవును, అది సెపరేట్ కదా, అది సెపరేట్ వర్టికల్స్ కదా. ఆ బిజినెస్లు వేరు, ఒకే మనిషి దాని ఓనర్ అవ్వచ్చు, బట్ అది మొనాపలి అవ్వదు. ఎందుకంటే షాప్లో ఇప్పుడు మీరు ఒక షర్ట్ చేశారండి, నేను ఒకటి చేశాను, తను కూడా చేశాడు. మీ షర్ట్ ఏమో పెట్టాడు అక్కడ, నాది పెట్టలా. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ జనాలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు దీనికి షో ఇవ్వచ్చు, దీనికి ఒకటే ఇస్తాం, దీనికి అక్కడే ఇస్తాం. అది మల్టీప్లెక్స్లో పెట్టినప్పుడు చాలాసార్లు తారుమారు అవుతుంది. అప్పుడు నష్టం ఎవరికి వస్తుంది? వాళ్ళు కూడా వస్తుంది. సో ఇప్పుడు అతనికి మీ సినిమా నుంచి మీరు ఒక చిన్న మ్యానుఫ్యాక్చరు కానీ బాగా కంటెంట్ ఉంది, బాగా ఆడుతుంది అని నమ్మకుంటే ఎందుకు పెట్టాడు ఆయన డబ్బు కోసం పెట్టాడు, మీకోసం కాదు. చిన్న మ్యానుఫ్యాక్చరర్ని బతికించడానికి ఎవ్వడూ ఆలోచించడు. వాడు చేసిన ప్రోడక్ట్ తోటి నాకు లాభం వస్తుంది అనుకుంటేనే చేస్తాడు. ఎందుకంటే చారిటీ కాదు, బిజినెస్. అది సార్, మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి సినిమా పరంగా. ఆ రూల్స్తో తీస్తే మీకు ఖచ్చితంగా ఆ ఫిలిం అనేది నచ్చుతుంది, ఆర్ క్రియేటర్స్. ఇప్పుడు ఫ్యూచర్లో మీరు ఆర్జీవీ అవార్డ్స్ అనే ఏదైనా కాన్సెప్ట్ తీసుకొచ్చే అవకాశం ఉందా? నేను ఇప్పుడే చెప్పి రామాయణం అంతా అయినాయి, రాముడికి సీత అయినది అన్నట్టు ఉంది. ఇప్పుడు అవార్డ్ అని అది చెప్తున్నా. అవార్డ్ అనేది ఇప్పుడు సినిమా అనేది ఒక టీమ్ ప్రాసెస్, 100% టీం చేస్తారు, ఒక్కడో ఇద్దరో చేయరు. కాకపోతే ఆ టీంలో ఎవరి మూల అన్నది బాగా అయింది అన్నది కేవలం ఫిల్మ్ మేకర్కే తెలుస్తుంది. ఇప్పుడు నేను అనుకున్నా, సడన్గా ఒక యాక్టర్ నేను అనుకున్నాను బాగా చేశాడు, లేకపోతే నేను అనుకున్నాను కానీ బాగా చేయలేదు. అప్పుడు నా ఒకడికే తెలుస్తుంది, ఎందుకంటే అక్కడ కంపారిజన్ ఏంటి, నేనేమనుకున్నా డైరెక్టర్ కానీ. అప్పుడు బయట వాళ్ళు అవార్డు ఇచ్చి ఇది బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఇది, బెస్ట్ అది అంటే అది పెద్ద బూత్, అది అబ్సల్యూట్గా మీనింగ్లెస్ థింగ్ అది. సార్, ఫైనల్ క్వశ్చన్. యా, అంటే మీరు ఇప్పుడు డెమోక్రసీ అనేది చాలా బాగా హైలైట్ చేస్తున్నారు యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్ట్లో. బట్ ఈ డెమోక్రసీ అనేది సినిమాల్లో ఎప్పటి నుంచి ఉంది? ఎవరికైతే ఎక్కువ మందికి సినిమా నచ్చుతుందో దాన్ని పెద్ద హిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి డెమోక్రసీ ఒక ఫిల్మ్ మేకింగ్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే ఒక యాక్టర్ బ్యూటీ పరంగా, ఫిట్నెస్ పరంగా బాగా నచ్చచ్చు, కొంతమంది టాలెంట్ బాగా ఉండొచ్చు, బ్యూటీ లేకపోవచ్చు, ఫిట్నెస్ లేకపోవచ్చు. బట్ అలాంటప్పుడు ఈ డెమోక్రసీ ఆర్జీవీడీఎల్లో ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీ కాన్సెప్ట్ అర్థం అట్లా. నేను జనాలు నచ్చడం అనేది అందరికీ తెలుసు, జనాలని ఇన్వాల్వ్ చేయటం మేకింగ్ ప్రాసెస్ అనేది యువర్ ఫిల్మ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేకింగ్ ఇట్ హిట్. యా, ఫైనల్గా మీరే కంక్లూజన్ ఇచ్చేసేసి ఈ యొక్క ప్రెస్ మీట్కి ఫైనల్గా మీరు మాట్లాడండి సార్. యా, ఒక్క క్వశ్చన్ అండి సార్, సారీ 1 సెకండ్ సార్. యూజువల్గా మీరు ఇందాక పెట్టినట్లు ఏంటంటే అవార్డ్స్ అనేవి ఫేక్ అది ఇది అన్నారు కదా. సో ఇప్పుడు మీకే ఫాదర్ ఆఫ్ మూవీ రెవల్యూషన్ అనే అవార్డు ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి కొత్త పాత్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నా గురించి నా ఒక్కడికే తెలుసు అనుకోండి. ఇప్పుడు నేను అనుకునే దానికన్నా తక్కువ పొగిడితే మీరు ఎదవనుకుంటా, ఎక్కువ పొగిడినా ఎదవనుకుంటా. ఎందుకంటే నా ఒక్కడికే తెలుసు నా గురించి, ఇంకెవ్వరికి తెలియటానికి ఆస్కారము లేదు. అప్పుడు నాకు ఎవడిస్తాడు అవార్డు? అది యా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ది సేమ్ ప్రిన్సిపల్ కదా. అది నేను చెప్పేది, సేమ్ ప్రిన్సిపల్లో వచ్చే అవార్డ్స్ అన్నీ ఎంతో కొంత ఇటు అటు డిఫరెన్సెస్ తోటి అన్నీ సేమ్ ఉంటాయి. యా యా సో ఫైనల్గా వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ యువర్ ఫిల్మ్ ఈజ్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ఆడియన్స్ కోసం మనం తీస్తున్నాం సినిమా అనేది ఎవ్రీబడి నోస్, దట్ ఈస్ వాట్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ సర్వైవ్స్. అప్పుడు తీసే ప్రాసెస్లో వాళ్ళని ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కొత్తదనం అనేది యువర్ ఫిల్మ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో దీనికి చాలా డీటెయిల్డ్గా దిస్ విల్ బీ ఇన్ RGV Done వెబ్సైట్. అక్కడ అది చూస్తే యూ విల్ అండర్స్టాండ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా.